ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రసాదం కట్టె పొంగలి. ఈ కట్టె పొంగల్ని అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెడీ చేసి చూపించబోతున్నాను. ఈ కట్టె పొంగల్ని ప్రసాదం లాగా కాకుండా మనము బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా కమ్మగా మంచి టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఇలా నోట్లో వేసుకోగానే అలాగే కరిగిపోయే కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక ముప్పావు గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పెసరపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల మన కట్టె పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముప్పావు గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాసుల వరకు రెగ్యులర్గా రైస్ వండుకునే బియ్యాన్ని తీసుకోండి. ఇది వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. మీరు ఒకవేళ కావాలంటే 1 కప్పు వరకు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసి తీసుకోండి. ఈ బియ్యాన్ని డైరెక్ట్గా కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో కనుక వేసుకున్నట్లయితే బియ్యాన్ని అలాగే పెసరపప్పుని కాసేపు నానబెట్టి పెట్టుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి బియ్యము అలాగే పెసరపప్పుని నానబెట్టుకోవట్లేదు. ఇప్పుడు సాల్ట్ని అలాగే వాటర్ని యాడ్ చేసేసుకుందాం. క్వాంటిటీకి 8 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఎప్పుడైనా సరే కట్టె పొంగలి అనేది కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. లిడ్డును క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసి తీసుకోండి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయే వరకు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఉప్పుని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1 స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కాజుని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకున్నవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా కాజుని యాడ్ చేసుకొని కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం కట్టె పొంగలి తినేటప్పుడు మధ్య మధ్యలో కాజు తగులుతూ నోటికి మంచి రుచికరంగా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకున్నవి అలాగే 1 ఇంచ్ వరకు అల్లం ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి. 4 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుందాం. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది అంత బాగుంది. అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగువను కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనము రైస్ అలాగే పప్పుని కుక్ చేసుకున్నాం కదా, వాటిని గరిట సాయంతో ఒకసారి మ్యాష్ చేసేసి తీసుకోండి. దీన్ని ఆల్రెడీ పోపు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పోపులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి తీసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి. చూసారు కదా, ప్రసాదం కట్టె పొంగల్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ ప్రసాదం కట్టె పొంగలి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్